బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై ప్రశ్నించగా దానిపై మాట్లాడను, ఇంకేదైనా విషయంపై మాట్లాడతానంటూ స్పష్టం చేశారు. రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదనే ప్రశ్నపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయంపై సమాధానం చెప్పకుండా దాటవేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతుందని, 42% బీసీ రిజర్వేషన్ సాధ్యమా అసాధ్యమా రేవంత్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేసిన ధర్నా ఎవరి కోసం అనేది కాకుండా కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని అన్నారు. బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేసిన కవిత ఆ పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదని, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బండి సంజయ్ పై ఈటల రాజేందర్ చేసిన హెచ్చరిక గురించి స్పందించలేదంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని కామెంట్ చేశారు. సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఇతర సంఘాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు.